చూసుకున్నట్లయితే తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తయిన సందర్భంగా ఈ రోజు మహబూబ్ నగర్ లో రైతు సదస్సు అనే ఒక కీలక సదస్సును కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఈ సదస్సులో ఒక కీలక ప్రకటన కూడా చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించి ప్రతి ఒక్కరూ కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఎందుకు అంటే తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎన్ని ఆర్థిక ఇబ్బందులు అంటే గత ప్రభుత్వం వల్ల చాలా ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం అన్నది తను ఇచ్చిన హామీలను నెరవేరుస్తూ వెళ్తుంది. సో ఈ రోజు కూడా ఈ సదస్సులో మహబూబ్ నగర్ లో నిర్వహించే ఈ సదస్సులో ఒక కీలక ప్రకటన చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. దీనికి సంబంధించి అందరూ కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఎలాంటి ప్రకటన చేస్తారు ఏంటి అని కూడా. సో దీనికి సంబంధించి ఏంటి అన్నది ఒకసారి చూద్దాం. ముఖ్యంగా రైతులకు సంబంధించి ఒక శుభవార్త రేవంత్ రెడ్డి చెప్తారని కూడా అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్న పరిస్థితి. ఒకసారి చూస్తే తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తవుతున్న సందర్భంగా మహబూబ్ నగర్లో నిర్వహిస్తున్న రైతు సదస్సు కీలక ప్రకటనకు వేదిక కానుంది. ఈ సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరవుతున్న సీఎం రేవంత్ రెడ్డి ఈ సందర్భంగా రైతు భరోసా పథకం అమలుకు సంబంధించి ప్రకటన చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ ఏడాది రెండో పంట కాలం నుంచి ఎకరానికి 7,500 చొప్పున పెట్టుబడి సాయం అందించే రైతు భరోసా పథకాన్ని సంక్రాంతి పండుగ నుంచి ప్రారంభించాలని ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. దీనిపై ఇవాళ మహబూబ్ నగర్ రైతు సదస్సులో సీఎం రేవంత్ రెడ్డి ప్రకటన చేసే అవకాశాలున్నాయి. గతంలో ఎకరానికి 5,000 చొప్పున ఉన్న పెట్టుబడి సాయాన్ని 7,500కు పెంచి రైతు భరోసా పేరిట అందజేస్తామని ఎన్నికల సమయంలో కాంగ్రెస్ హామీ ఇచ్చింది. కానీ అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తవుతున్నా ఈ పథకాన్ని ప్రారంభించకపోవడంతో పెట్టుబడి సాయం పెంపు కోసం రైతులు ఎదురుచూస్తున్నారు. పాలమూరు రైతు సదస్సులో ఈ అంశంపై సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన చేసే అవకాశం ఉందని భావిస్తున్నారు. మంత్రివర్గ ఉపసంఘం నివేదిక అసెంబ్లీలో చర్చించిన తరువాత మార్గదర్శకాలు ఖరారు చేసి రైతు భరోసా ప్రారంభిస్తామని ప్రకటించే అవకాశం ఉంది. దీంతో పాటు రైతు రుణమాఫీ కింద 2 లక్షల వరకు బకాయిలు ఉన్న రైతులకు రుణ విముక్తి కలిగించి చెక్కులను పంపిణీ చేయనున్నారు. తెలంగాణలోని రైతులకు ప్రభుత్వం ఇప్పటి వరకు 3 విడతలుగా రుణమాఫీ చేసింది. తొలుత 1,00,000 వరకు, రెండో విడతలో 1,50,000 వరకు, మూడో విడతలో 2 లక్షల వరకు రుణాలున్న రైతులకు మాఫీ చేసింది. అయితే ఈ కేటగిరీలో కొందరు రైతులు పలు కారణాల వల్ల రుణమాఫీ కాకుండా మిగిలిపోయింది. తెల్ల రేషన్ కార్డులు లేనివారు, కుటుంబ నిర్ధారణ కానివారు, ఆధార్ కార్డులో తప్పులు ఉన్నవాళ్లు, బ్యాంకు ఖాతాల్లో పొరపాట్లున్న రైతులు, పేర్లలో తప్పులు దొరికిన వాళ్ళు, ఇలా తెలంగాణ వ్యాప్తంగా సుమారు 3.5 లక్షల మందికి రుణమాఫీ కాలేదు. మండల వ్యవసాయ అధికారులు క్షేత్రస్థాయికి వెళ్లి రైతులు, కుటుంబ సభ్యుల వివరాలు, ఆధార్ కార్డులు సేకరించి సెల్ఫీలు దిగి రైతు నుంచి డిక్లరేషన్ తీసుకుని యాప్లో నమోదు చేశారు. ఇక దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి నర్సింగ్రావు అందిస్తారు. నర్సింగ్రావు, చెప్పండి, ఈ రోజు సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన చేసే అవకాశం ఉన్నట్లు కూడా తెలుస్తుంది. దీనికి సంబంధించి మీ దగ్గర ఉన్న పూర్తి సమాచారం ఏంటి? డిసెంబర్ 7వ తేదీతో రేవంత్ రెడ్డి సర్కార్ ఏర్పడి ఏడాది కాలం పూర్తిగా వస్తున్నటువంటి నేపథ్యంలో 26 రోజుల పాటు విజయోత్సవాలు నిర్వహిస్తా ఉంది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. అందులో భాగంగా రోజువారీగా రోజుకో శాఖకు సంబంధించి ఈ ఏడాది కాలంలో ప్రభుత్వం చేసినటువంటి అభివృద్ధి, సంక్షేమము, పురోగతికి సంబంధించి వివరిస్తా ఉంది. సో అందులో భాగంగా ఇప్పటికే వరంగల్లో స్త్రీశక్తి మహిళా సభను నిర్వహించింది. అక్కడి నుంచి స్త్రీశక్తి మహిళా సభ భవనాల కోసము శంకుస్థాపనలు చేశారు. మహిళలకు ఏడాది కాలంలో ఏం చేశారో చెప్పారు. సో ఈ విధంగా వేములవాడలో ఒక సభను నిర్వహించారు. ఇక ఇప్పుడు ఈ రోజు మహబూబ్ నగర్ లో రైతు విజయోత్సవ సభను నిర్వహిస్తా ఉన్నారు. రైతు విజయోత్సవ సదస్సుని ఇప్పటికే 28వ తేదీన ప్రారంభించారు. 3 రోజుల పాటు మొన్న, నిన్న, ఈ రోజు 3 రోజుల పాటు ఈ సదస్సు నిర్వహిస్తా ఉన్నారు. ఈ రోజు ముగింపు సభ, రైతు విజయోత్సవ ముగింపు సభ. ఈ సభకి రేవంత్ రెడ్డి హాజరు కాబోతా ఉన్నారు. ఇందులో ఈ ఏడాది కాలంలో రైతుల కోసము, రైతుల సంక్షేమం కోసము, రైతుల అభివృద్ధి కోసము ప్రభుత్వం ఏం చేసింది అనేటువంటి వివరాలని ఈ సభ ద్వారా వివరించబోతా ఉన్నారు. అందులో భాగంగా రైతులకి రేవంత్ రెడ్డి గుడ్ న్యూస్ చెప్పేటువంటి అవకాశం ఉన్నట్లుగా కూడా ప్రభుత్వ వర్గాల ద్వారా మనకు తెలుస్తున్నటువంటి సమాచారం. మొత్తానికి ఇందులో ఈ ఏడాది కాలంలోనే దాదాపుగా రైతుల సంక్షేమం కోసము రేవంత్ రెడ్డి సర్కారు 54,280 కోట్లు ఖర్చు చేసినట్లుగా చెప్తా ఉన్నారు. దేనికి ఎంతెంత ఖర్చు చేసింది అనేటువంటి వివరాలను ఈ రోజు సమావేశంలో
రేవంత్ రెడ్డి చెప్తారు. అందులో రైతుల పెట్టుబడి కోసం గత కేసీఆర్ సర్కారు యాసంగిని బకాయి పెట్టిపోయింది రైతు బంధుకు సంబంధించి. అందుకు సంబంధించి ఇచ్చినటువంటి డబ్బుల వివరాలు చెప్తూనే ఈ రైతు రుణమాఫీ చేసింది 2 లక్షల వరకు. అయితే అందులో ఎవరికైతే ఆగిపోయాయో ఇప్పటి వరకు వివిధ టెక్నికల్ కారణాలతో, ఈ ఆధార్ లో తప్పులు దొరికి కావచ్చు, బ్యాంక్ అకౌంట్ లో తప్పులు దొరికి కావచ్చు, కుటుంబ నిర్ధారణ కాకుండా కావచ్చు, ఏవైతే ఆగిపోయాయో దాదాపు వాటన్నింటినీ కూడా ఇప్పుడు గుర్తించి కుటుంబ నిర్ధారణ చేసి రైతుల నుంచి డిక్లరేషన్లు తీసుకుని దాదాపు 3.5 లక్షల మంది రైతుల్ని గుర్తించారు. వారందరికీ కూడా ఇప్పుడు 2 లక్షల రుణమాఫీ చేయబోతా ఉన్నారు. అందుకు సంబంధించిన ప్రకటన కూడా ఈ రోజు సభలో చేస్తారు. దాంతో పాటుగా ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీ మేరకు రైతు భరోసా ఇస్తాము, ఎకరానికి 7,000 రూపాయలు సహాయం అందిస్తామని చెప్పారు. సో ఆ దానికి సంబంధించినటువంటి ప్రకటన, కీలక ప్రకటన కూడా ఈ రోజు సభలో కేసీఆర్ సీఎం రేవంత్ రెడ్డి చేయబోతా ఉన్నారు. రైట్, థ్యాంక్ యూ నరసింహరావు.